హలో హాయ్ అండి అందరికీ ఫస్ట్ హ్యాపీ వినాయక చవితి అండి. ఈరోజు అయితే నేను మా ఇంట్లో ఎకో ఫ్రెండ్లీ గణేష్ని అయితే రెడీ చేసేస్తున్నాను. మా పాప ఒకటే గొడవ అండి, ఇంట్లో గణేష్ని తయారు చేద్దామని చెప్పి. ఇంకా తన కోసం అయితే ఇలా శనగపిండి, మైదా, పసుపు వేసి కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుని పిండి మొత్తాన్ని ఫస్ట్ ముద్దగా చేసుకున్నానండి. ఇలా ముద్దగా చేసుకున్న తర్వాత ఒక్కో పార్ట్ కోసం ఒక్కొక్క ఇలా పిండి ముద్దని ఇలా రౌండ్గా చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే బేస్ చేసుకున్నాను, తర్వాత ఒక స్పూన్ సాయంతో లెగ్స్ని అయితే తయారు చేసుకున్నానండి. ఇంకా నిజానికి నేను ప్రతి ఇయర్ అయితే మట్టి బొమ్మను తీసుకొస్తాను, కాకపోతే ఇయర్ మా పాప ఇంట్లో చేయమనిందని చెప్పి ఇలా అయితే చేశాను. నేను ఇదేనండి ఫస్ట్ టైం చేయడం. ఎలా వచ్చిందో మీరు చివరిలో చూసి చెప్పండి. ఇంకా యాక్చువల్గా అయితే నేను మట్టి బొమ్మనే వాడుకోవాలి, కానీ ఇలా మనం ఎకో ఫ్రెండ్లీగా పిండిని కూడా వాడుకోవచ్చు. ఇలా కలర్ఫుల్ గణేష్ని వాడితే ఇప్పటికే మనకి బోల్డ్ అంత పొల్యూషన్ ఉందండి, మనమే చాలా పొల్యూషన్లో బతుకుతున్నాము. ఇంకా మన ముందు వచ్చే తరాలని ఇంకా మనం పొల్యూషన్లో నెట్టే కన్నా ఇలా ఎకో ఫ్రెండ్లీ గణేష్ని వాడుకొని వాళ్ళని మనం సేఫ్గా చూసుకోవాలండి. సో వాళ్ళ కోసమైనా చెప్పి మనం ఇలా మట్టితో కానీ లేదంటే పిండితో కానీ చేసుకొని గణేష్ని బొమ్మలు అయితే వాడుకోండి. ఇంకా ఇలా నేనైతే వీలైనట్టు నాకు వచ్చినట్టయితే ఇలా గణేష్ని అయితే రెడీ చేశాను. తర్వాత నా దగ్గర రెడ్ కలర్ బొట్టు సీసా ఉంది, తిలకం సీసా. ఇంకా దాంతో ఇలా డెకరేషన్ అయితే చేసి చివర్లో ఇలా దారం అయితే కట్టేసి వినాయకుడిని అయితే రెడీ చేసేసాను. ఇంతకీ నా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఎలా ఉన్నారు మీరు కూడా చెప్పండి.